జూలై 12వ తేదీ విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో కాపు ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కేనెన్ బిజినెస్ మీట్ జరిగింది. ప్రముఖ చరిత్ర పరిశోధకులు, రచయిత చిల్లగట్టు శ్రీకాంత్ రచించిన ఉత్తరాంధ్ర కాపుల చరిత్ర పుస్తకావిష్కరణ ఇక్కడ జరిగింది. ఈ సభకు మరొక ప్రత్యేకత ఉంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు రచించిన ది మెడిసిన్ మేన్, ఒక భారతీయ వైద్యుని ఆత్మకథ మొదటి భాగం పుస్తకం ఆవిష్కరణ కూడా ఇదే సభలో జరిగింది. ఈ పుస్తకం జూలై మొదటి వారంలో అమెరికాలోని డెట్రాయిట్లో జరిగిన తానా మహాసభలలో ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పుస్తకం ఇక్కడ ఆవిష్కరణ అయింది. సీనియర్ పార్లమెంటేరియన్, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు అమృత హస్తాల మీదుగా ది మెడిసిన్ మేన్ పుస్తకావిష్కరణ ఎంతోమంది ప్రముఖుల మధ్య అత్యంత వైభవంగా జరగడం విశేషం. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, మన దేశంలో పుట్టిన భారతీయ వైద్యమైన ఆయుర్వేదం గొప్పతనం గురించి తెలియజేస్తూ, తన జీవితంలో ఎన్నో అద్భుతమైన విశేషాలను తన ఆత్మకథ ద్వారా తెలుగు ప్రజలకు అందించిన డాక్టర్ బుక్కా మహేష్ బాబు అభినందనీయులని ప్రశంసించారు. ఇంత గొప్ప పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఆయుర్వేద వైద్యం ద్వారా ఎన్నో మొండి రోగాలకు, అలాగే సర్జరీ అవసరం లేకుండా ఆయన తగ్గించిన విషయాలను ఈ పుస్తకంలో చదివినప్పుడు ఆయన ఎంత గొప్ప ఆయుర్వేద వైద్యుడో తనకు తెలిసిందని అన్నారు. చాలా టీవీ ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూలు చూశానని, ఇలాంటి ఆయుర్వేద వైద్యుడికి పద్మశ్రీ అవార్డు రావలసిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు తాను కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో బలిజకుల ప్రాముఖ్యత గురించి ఎక్కువగా ఉందని, అలాగే బలిజల పోరాట పటిమను మహేష్ బాబు అద్భుతంగా రచించారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లెజిస్లేటర్ పతివాడ నారాయణస్వామి నాయుడు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డీఐజీ సాంబశివరావు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు లాంటి ప్రముఖ వ్యక్తులు పాల్గొని డాక్టర్ మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 300 పుస్తకాలు ప్రముఖ వ్యక్తులు అందరూ అందుకున్నారు. బలిజ కులానికి చెందిన ఎంతో మంది మహిళామణులు కూడా ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంతోమంది బలిజ కులస్తులు ఇక్కడికి రావడం విశేషం. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రముఖ అడ్వకేట్ బుక్కా మాణిక్య ప్రభు నిర్వహించారు.